హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని హోమ్ ఫుడ్స్. ఈ రోజు అయితే మనకి 5 కేజీల సున్నుండల ఆర్డర్ అయితే వచ్చిందండి. మరి ఇప్పుడు సున్నుండలు చేయాలంటే చాలా పప్పులతో చేస్తూ ఉంటున్నారండి. మరి ఆనాటి కాలంలో అయితే అమ్మమ్మలు నానమ్మలు దేశవాళీ మినపగుళ్ళను యూజ్ చేసి ఎక్కువ నెయ్యిని వేసి సున్నుండలు చేసేవారు కదండి. అవైతే చాలా టేస్టీగా ఉండేవి. అవి హెల్త్ కి కూడా చాలా మంచివి. మళ్ళీ మీరు పాతకాలపు టేస్ట్ చూడాలి అనుకుంటే యోష్ని హోమ్ ఫుడ్స్ నుండి సున్నుండలు ఆర్డర్ చేసుకోవాల్సిందే. మరి మనం చేసే సున్నుండలు అయితే మినపప్పును అస్సలు వాడమండి. ఓన్లీ దేశవాళీ మినపగుళ్ళను మాత్రమే యూజ్ చేస్తాము. అలానే ఈ మినపగుళ్ళను షాప్ లోంచి కొని ఇంటికి తీసుకురాగానే వెంటనే ఈ పప్పుతో సున్నుండలు చేయడం అంటూ అస్సలు జరగదండి. అలా సున్నుండలు చేసుకొని తింటే హెల్త్ అయితే చాలా పాడవుతుందండి. ఎందుకంటే అందులో చాలా డస్ట్ పార్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి. మరి మనమైతే ఫస్ట్ షాప్ నుంచి తీసుకురాగానే చేసే పని ఏంటనుకుంటున్నారా? మరి ఈ మినపప్పులో ఏవైనా డస్ట్ పార్ట్స్ ఉంటే వాటిని అన్నిటినీ కూడా తీసేస్తామండి. తరువాత ఈ మినపప్పును ఒక 2-3 సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగి వీటిని ఆరబెట్టిన తరువాత మాత్రమే సున్నుండలు చేయడం జరుగుతుందండి. మరి ఈ సున్నుండల్లో వేసే నెయ్యిని కూడా ఇంట్లో తయారు చేసిన మాత్రమే వేస్తామండి. మరి ఈ సున్నుండల టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మరి మీరు కూడా ఈ సున్నుండలను ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి కానీ లేదంటే వాట్సాప్ ద్వారా కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవే కాదండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్వీట్ ఎక్కువగా తినాలనిపిస్తుంది కదండి. అలాంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పచ్చండి. ఎందుకంటే మన దగ్గర పంచదారని కానీ బెల్లాన్ని కానీ పటికీ బెల్లాన్ని కానీ యూజ్ చేయకుండా మంచి క్వాలిటీ ఖర్జూరాన్ని యూజ్ చేస్తూ ప్రోటీన్ లడ్డూలు చేయడం జరుగుతుందండి. అలానే అవసగింజల లడ్డూను కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మరి మీ ఇంట్లో కూడా షుగర్ పేషెంట్స్ ఉండి స్వీట్ తింటానని చెప్పి సతాయిస్తున్నారా? మరి ఇంకెందుకు లేదు, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.